ఇప్పుడు మనము చూసినప్పుడు ఈ ఒక్క పన్నుకి మనము బోన్ లాస్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఇక్కడంతా బోన్ అరిగిపోయింది. సో ఒక ఇల్లు కట్టడం కొద్దిగా గట్టిగా ఉండాలంటే మనం పునాది కూడా అంత లోపల వరకు వెళ్తాం. సో ఇప్పుడు ఈ పైన పన్ను బాగుండాలంటే ఈ పంటి చుట్టూ ఉండే పునాది ఎముక చిగురు ఈ రెండు హెల్తీగా ఉన్నాయంటే ఈ పన్ను గట్టిగా ఉంటుంది. ఈ ఎముక అనేది అరిగిపోయి చిగురు అనేది వాపుతూ ఉన్నప్పుడు మన టీత్కి పళ్ళకి ఉండే పునాది చుట్టూ ఎముకే అది వీక్ అయినప్పుడు పన్ను కదులుతుంది. కదిలి తినేటప్పుడు ఎప్పుడైతే ఈ పంటి మీద ప్రెషర్ పడుతుందో ఆ కదలడం వల్ల పేషెంట్కి డిస్కంఫర్ట్ వస్తుంది. సో దీనివల్ల ఒక పన్ను పోయేదానికి చాలా ఆస్కారం ఉంది. అంటే ఈ బోన్ లాస్ ఎక్కువ అయ్యి ఆల్మోస్ట్ 70% బోన్ పోయిందంటే పోయేదానికి చాలా ఆస్కారాలు ఉంది. సో ఎప్పుడైతే మనకి ఈ చిగుర్లు వాపు ఉంది అని తెలియగానే ఒకసారి వెళ్ళి ఎక్స్రే తీపియడం చూపించుకోవడం, దాని తర్వాత క్లీన్ చేయించి మెయింటైన్ చేయడం వల్ల ఈ పన్నుకి అట్లీస్ట్ మనం ఒక 50-60 years వరకు అన్నా దానికి ఎక్స్టెండ్ చేయొచ్చు. లేదు అనుకుంటే తొందరగా పోతుంది.